ఫస్ట్ బిట్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథంను ఉపయోగించి రెండు ఇంటీజర్స్ యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ వన్ 900 270. 900 and 270. Find HCF of 900 and 270 by Euclid's division algorithm. ఇది క్వశ్చన్. ఇక్కడ 900 ఈజ్ గ్రేటర్ దాన్ 270 కాబట్టి లార్జెస్ట్ నెంబర్ని నేను ఏగా తీసుకుంటున్నాను 900 అండ్ బిని 270గా తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. డివిజన్ మెథడ్లో 900ని 270తోని మనము డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాము. 273 టైమ్స్ 27 3 81 కాబట్టి 810 ఉంటుంది. అప్పుడు మనకు రిమైండర్ 90 వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాము, మనము ఈ యొక్క 270ని 90 చే డివైడ్ చేస్తాము. 9 3 27 కాబట్టి 93 270. ఇప్పుడు మనకు రిమైండర్ అనేది 0 వచ్చేసింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఈ యొక్క డివైజర్నే మనము హెచ్సిఎఫ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు హెచ్సిఎఫ్ ఏమవుతుంది 90 అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ని మనము యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో ఎలా చేస్తాము అంటే, యూక్లిడ్స్ అల్గారిథం యొక్క ఫార్ములా ఏంటి, యూక్లిడ్స్ అల్గారిథం ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఇక్కడ రిమైండర్ అనేది 0 అయిపోయింది కాబట్టి అక్కడే ఆపేసామని అర్థం. ఇప్పుడు మరి ఇక్కడ వాట్ ఈజ్ ఏ వాల్యూ హియర్ 900 ఈక్వల్ టు బి అంటే ఏంది మనకు 270. క్యూ అంటే కోషంట్ అని చెప్పుకున్నాం కదా, 273 టైమ్స్ 273 టైమ్స్ 810. మనకు రిమైండర్ ఎంత చూడండి, 900 మైనస్ దిస్ 810. 900 మైనస్ 810 ఏమవుతుంది 90 అనేది మిగులుతుంది కాబట్టి 90. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము, ఈ 270 అనేది ఇక్కడ రాస్తాము, 90 తోటి చేస్తాము. 9 3 27, 270 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ అనేది 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం దీన్నే మనము హెచ్సిఎఫ్గా చెప్పుకున్నాము కాబట్టి ఈ ప్రాబ్లంలో మనకు హెచ్సిఎఫ్ ఏమవుతుంది 90 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం చేద్దాము. సెకండ్ వన్ 196 38220. 196 and 38220. ఓకే, ఈ ప్రాబ్లం చేయాలి అంటే చూడండి, లార్జెస్ట్ నెంబర్ని మనము ఏగా తీసుకుంటాము 38,220 అండ్ స్మాలెస్ట్ నెంబర్ని బిగా తీసుకుంటాము 196. యూక్లిడ్స్ అల్గారిథం వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ అండ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. మరి ఇక్కడ ఏ అంటే ఏంటి అంటే 38,220, బి ఈజ్ ఈక్వల్ టు 196. ఇది 38,220 అనేది 196 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. అదాన్ని మనం డివిజన్ చేసినట్టే అర్థమవుతుందండి. 38,220ని 196తోని డివిజన్ చేస్తే డైరెక్ట్ మనకు 195లో పోతుందండి. సో 196 ఇంటూ 195 చేస్తే మనకు 38,220 వస్తుంది. అప్పుడు డైరెక్ట్గా మనకు ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనకి ఈ యొక్క డివైజర్నే హెచ్సిఎఫ్ అంటాము. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు మనకు ఏమొస్తుంది అంటే 196 అవుతుంది. ఇదే హెచ్సిఎఫ్. ఈ విధంగా మనము యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ఉపయోగించి ఇచ్చిన ఇంటీజర్స్ యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ బిట్లో థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1651 అండ్ 2032 బై యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. సేమ్ ప్రాసెస్ అండి. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథంలో ఈ రెండిట్లో లార్జెస్ట్ నెంబర్ని నేను ఏగా తీసుకుంటున్నాను 2032 అండ్ 1651ని బిగా తీసుకుంటున్నాను.
1651. మనకి యూక్లిడ్స్ అల్గారిథం ఫార్ములా ఏంటి? యూక్లిడ్స్ అల్గారిథం A is equal to BQ plus R and 0 less than or equal to R less than B. అయితే ఈ లార్జర్ నెంబర్ని 2032ని 1651 తోటి డివిజన్ చేస్తున్నాను. ఓకే, 1651 1 times 1651, 2 minus 1 1 and 19 ఇక్కడ బారోయింగ్ తీసుకుంటే 13 minus 5 8, 19 minus 16 381. ఇప్పుడు ఏం చేస్తామండి, 1651ని డివిడెండ్గా మార్చి ఈ యొక్క 381 తోటి డివైడ్ చేస్తాం. 3 5 15, 81, 3 4తో చూడండి. 4 1 4, 4 8 32, 4 3 12 plus 3 15. 1 నుంచి 4 సబ్ట్రాక్ట్ కాదు కాబట్టి బారోయింగ్ ఇక్కడ 4 అవుతుంది, ఇది 11. 11 minus 4 7 అవుతుంది. 4 minus 2 2, 6 minus 5 1, 127 వచ్చేసింది. ఇప్పుడు 381ని 127తో చేస్తున్నాను. 127 3 381 కాబట్టి 127 అనేది మనకు HCF. దీన్నే మనం హారిజంటల్గా చేసినట్లయితే వాట్ ఈజ్ ఏ హియర్? 2032. 2032 ఈజ్ ఈక్వల్ B అనేది 1651. 1651 1 times 1651, రిమైండర్ అనేది 381 వచ్చేసింది. ఇప్పుడు ఈ 1651 వచ్చేసి మనకు డివిడెండ్గా మారుతుంది. 381 రిమైండర్ తోటి మనకు డివైజర్ అవుతుంది. దీంతో మల్టిప్లై చేయాలి, డివిజన్ చేయాలి. 381 4 times 15 24 అవుతుంది. అప్పుడు మనకు రిమైండర్ 127 మిగులుతుంది. ఇప్పుడు 381 అనేది డివిడెండ్గా మారుతుంది. 127 3 times 381 ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది 127 చే కాబట్టి రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనకు HCF ఏమవుతుంది? ఈ యొక్క డివైజరే మనకు HCF అవుతుంది. HCF ఈక్వల్ టు 127. ఈ విధంగా ఈ ప్రాసెస్ తోటి ఈ మెథడ్లో మనము యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ద్వారా ఇచ్చిన ఇంటీజర్స్ యొక్క HCFని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇది ఫస్ట్ బిట్లో ఉన్న 3 ప్రాబ్లమ్స్. నౌ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. Second problem, use division algorithm to show that any positive odd integer is of the form of 6 cube plus 1, 6 cube plus 3, 6 cube plus 5. ఓకే, ఆడ్ ఇంటీజర్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. డివిజన్ అల్గారిథం ఏంటిదండి మనకు? యూక్లిడ్స్ అల్గారిథం A is equal BQ plus R and 0 less than or equal to R less than B. అయితే వాడు ఇచ్చింది చూడండి, BQ plus R, BQ plus R, BQ plus R. మరి ఇక్కడ B వాల్యూ ఏంటిది? B వాల్యూ వచ్చేసి 6. సో హియర్ లెట్ టేక్ B ఈక్వల్ టు 6. B అనేది 6 తీసుకున్నాం. అయితే 0 less than or equal to R less than 6 అంటే రిమైండర్ అనేది మనకు 0 మరియు 0 కంటే ఎక్కువగా ఉంటుంది, 6 కంటే తక్కువగా ఉంటుంది. ఓకే, 0 less than or equal to R less than 6. సో హియర్ R values are 0 1 2 3 4 and 5. ఇవి మనకు R యొక్క వాల్యూస్. ఇక్కడ BQ ప్లస్ R, Q అనేది ఒక ఇంటీజర్, 6Q plus 1Q అనేది ఒక ఇంటీజర్గా ఇవ్వడం జరిగింది. R వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది చూడండి, A ఈజ్ ఈక్వల్ టు 6Q plus 0, 6Q plus 1, 6Q plus 2, 6Q plus 3, 6Q plus 4, 6Q plus 5. ఇందులో మనము ఈ 6Q plus 1, 6Q plus 3, 6Q plus 5 అనేవి ఆడ్ అని మనము ప్రూవ్ చేయాలి. అది మన యొక్క కాన్సెప్ట్. ఓకే, సరే చూడండి, ఫస్ట్
ఏ ఈక్వల్ టు 6Q. ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. మరి ఆడ్ నెంబర్ అంటే ఏంది, ఈవెన్ నెంబర్ అంటే ఏంది? ఈవెన్ అంటే రెండు యొక్క మల్టిపుల్గా మనం రాయగలిగినట్లయితే ఇఫ్ యూ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 into something, ఇఫ్ యూ రైట్ ఇన్ 2n ఫార్మ్, దెన్ దట్ నెంబర్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. అంటే 2 చే ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయ్యేవి 2 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. మరి 2 యొక్క మల్టిపుల్గా మనం రాయలేకపోయాము అంటే ఒకటి రిమైండర్గా వచ్చింది అంటే అది ఆడ్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ వచ్చేసి 2n, ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ వచ్చేసి 2n+1. మరి ఇక్కడ 6Q అనేది చూడండి, 2 అనేది మనం కామన్గా తీయగలుగుతున్నామా లేదా? 6Q నథింగ్ బట్ 2 3 టైమ్స్, 2 3 6Q. ఓకే, 2 3 6 అండ్ Q 6Q. అంటే ఇది 2n ఫామ్లో ఉంది, 2తో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి రిమైండర్ 0 వచ్చింది. మరి ఇలా వచ్చింది కాబట్టి ఇది ఏ నెంబర్ అవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q+1 ఉంది. ఇందులో నుంచి నేను 2 కామన్ తీశాను. 2 కామన్ తీస్తే 2 3 6Q అయింది. మనకు +1 అనేది అలాగే మిగిలింది కాబట్టి ఇక్కడ 2n+1 అంటే 2 చే డివిజబుల్ అయిన తర్వాత రిమైండర్ అనేది 1 వచ్చేసింది. మరి రిమైండర్ 1 వచ్చేసింది కాబట్టి అది ఏ నెంబర్ అవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q+2. ఇక్కడ చూడండి 2 కామన్ మనము తీసినట్లయితే 2 3 6 కాబట్టి 3Q ప్లస్ 2 1 2. ఈ మొత్తం నెంబర్ టోటల్ నెంబర్ అనేది 2 చే డివిజబుల్ అవుతుంది. మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది. మరి రిమైండర్ 0 వస్తే దాన్నే మనము ఈవెన్ నెంబర్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ 6Q+3. ఇందులో 2 కామన్ తీసినట్లయితే 2 3 6Q, 2 into 3Q 6Q ప్లస్ 2 1 2. ఓకేనా? మనకి ఇంకా ఎంత మిగిలిందండి? 1 మిగిలింది. 2 1 2, 3 - 2 1 కాబట్టి 1 మిగిలింది. 1 మిగిలింది అంటే అది ఏ నెంబర్ అవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q+4. దీన్ని 2 చే మనం డివైడ్ చేసినట్లయితే అంటే 2 కామన్ తీసినట్లయితే 2 3 6Q, 2 2 4 అండి. ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0, దట్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q+5. 2 కామన్ తీస్తే 2 3 6Q అండి, 2 2 4, 2 3 6Q. ఓకే, ఇట్లా 2 కామన్ తీయచ్చు. 2 2 4 అంటే 5లో 4 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 1 మిగులుతుంది కాబట్టి అది ఏ నెంబర్ అవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకు 3 కేసెస్లలో ఆడ్ వచ్చింది చూడండి. ఇక్కడ ఆడ్ వచ్చింది 6Q+1, ఇక్కడ ఆడ్ వచ్చింది 6Q+3, ఇక్కడ ఆడ్ వచ్చింది 6Q+5. దేర్ ఫోర్ మనం ఏ విధంగా కన్క్లూడ్ చేయొచ్చు అంటే any positive odd integer is of the form of 6Q+1, 6Q+3, 6Q+5. Therefore, any positive odd integer is in the form of 6Q+1, 6Q+3, 6Q+5. ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.